ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్లు మీ లావణ్య. హౌ యూ ఆల్ డూయింగ్? నేనైతే చాలా బాగున్నాను. సో ఇవాళ వీడియో ఏంటి అని అంటే, చాలా మందికి డౌట్ ఉంటుంది ఏంటంటే, యూట్యూబ్లో లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తే మన ఛానల్ ఫాస్ట్గా గ్రోత్ అవుతుందా, లేదా షార్ట్స్ అప్లోడ్ చేస్తే ఫాస్ట్గా గ్రోత్ అవుతుందా అని చెప్పేసి ఒక డౌట్ ఉంటుంది అనమాట. సో ఇవాళ నేను నీట్గా క్లారిటీ అయితే ఇస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? సో కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఈ టాపిక్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్గా లాగేస్తానండి, ల్యాగ్ చేయను. ఎందుకంటే కొంతమంది ఇదే టాపిక్ని గంటల ప్రకారం మాట్లాడతారనమాట. సో ఓకే, కంటెంట్ అంటే దాంట్లో ఇన్ఫర్మేషన్ ఉంటే ఓకే, ఒకటే మాట లాస్ట్ వరకు అదే సాగదీస్తూ చెప్తారనమాట. సో నేను అట్లా కాదు, షార్ట్ అండ్ స్వీట్లో చెప్పేస్తా. షార్ట్స్ వల్ల మీకు ఓన్లీ సబ్స్క్రైబర్లు వస్తారు, షార్ట్స్ వల్ల మనీ కూడా వస్తుంది. షార్ట్స్ అప్లోడ్ చేయడం నేను వేస్ట్ అని చెప్పను, బట్ లాంగ్ వీడియోస్తో కంపేర్ చేసుకుంటే మనకి షార్ట్స్లో వచ్చేది తక్కువ అని ప్రజెంట్ అట్లా ఉందన్నమాట. బట్ ఫ్యూచర్లో ఎట్లా ఉంటుందో తెలియదు, ఎందుకంటే ఇప్పుడు షార్ట్స్కి డిమాండ్ ఎక్కువ ఉంది. సో ఫ్యూచర్లో మనకి షార్ట్స్కి రెవెన్యూ పెరిగే అవకాశం ఉంటుందన్నమాట. సో మీరు ఎప్పుడు కూడా లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి మ్యాక్సిమం. ఎందుకంటే లాంగ్ వీడియోస్ అనేవి మీ ఆడియన్స్ని మీతో కనెక్ట్ అవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది అనమాట. సో మీరు వ్లాగ్స్ కానివ్వండి, కుకింగ్స్ కానివ్వండి, ఎంటర్టైన్మెంట్ పరంగా కానివ్వండి, టెక్నికల్ పరంగా కానివ్వండి, ఏ వీడియోస్ అయినా సరే మీరు లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తే ఒక ఆడియన్ని మీరు పూర్తి వరకు, అంటే మీ వీడియో ఎక్కడి వరకు అయితే ఉంటుందో అక్కడి వరకు మీరు వాళ్ళని చూడగలిగేలా చేస్తే వాళ్ళు మీకు పర్మనెంట్ సబ్స్క్రైబర్ అయితే అవుతారనమాట. అండ్ వాళ్ళు మీరు పెట్టే ప్రతి వీడియోని కూడా చూడడం జరుగుతుంది. అండ్ మీకు దానివల్ల వాచ్ టైం అనేది కౌంట్ అవుతుంది, దానివల్ల మీకు పేమెంట్ అనేది వస్తుంది అనమాట. సో షార్ట్స్ ఏంటంటే, షార్ట్స్ వల్ల మీకు సబ్స్క్రైబర్స్ వస్తారు, అలాగే దానివల్ల రెవెన్యూ కూడా వస్తుంది. బట్ అంత రెవెన్యూ అయితే లాంగ్ వీడియోస్తో కంపేర్ చేసుకుంటే షార్ట్స్లో వచ్చేది చాలా తక్కువ ప్రజెంట్ సిచ్యువేషన్లో మాత్రం. బట్ మనకి ఫ్యూచర్లో ఎలా ఉంటుందో తెలీదు, నేను ముందే మెన్షన్ చేస్తున్నా. ఫ్యూచర్లో ఎలా ఉంటుందో మనకు తెలీదు, ఎందుకంటే ఇప్పుడు చాలామంది లాంగ్ వీడియోస్ కంటే కూడా, లాంగ్ వీడియోస్ అంటే ఏంటి, మనకి ఏదో ఒక కంటెంట్ ఉండాలి, సో దాని గురించి మనం ఫ్రీక్వెంట్గా మాట్లాడగలగాలి, లేదంటే ఏదైనా ఒక వస్తువు గురించి కానివ్వండి, లేదా ఒక ఎంటర్టైన్మెంట్ పరంగా కానివ్వండి, లాంగ్ వీడియోస్ చేస్తే దానికి ఒక పర్పస్, ఒక కంటెంట్ అనేది ఉంటుంది, ఒక కాన్సెప్ట్ అనేది ఉంటుంది. బట్ షార్ట్స్కి అట్లా కాదు, జస్ట్ ఒక రీల్స్ కానివ్వండి. ఇప్పుడు ఎక్కువ మంది రీల్స్ అప్లోడ్ చేస్తున్నారు, ఈవెన్ నేను కూడా రీల్స్ అప్లోడ్ చేస్తున్నా. బట్ రీల్స్ అప్లోడ్ చేస్తున్నాను అండ్ నా ఓన్ వాయిస్తో వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తున్నాను. ఓన్లీ నేను రీల్స్ మీదే కాన్సన్ట్రేట్ చేయలేదన్నమాట, ఎందుకంటే అది కూడా ఫ్యూచర్లో ప్రాబ్లం అవ్వచ్చు. బికాజ్ ఎందుకంటే ఇంతకుముందు యూట్యూబ్ మ్యూజిక్ని అసలు యూజ్ చేయకూడదని చెప్పేది, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్కి పోటీగా మీరు దీంట్లో కూడా మ్యూజిక్ని యూజ్ చేసుకోవచ్చు అని చెప్తుందనమాట. సో అందుకోసమని మనం ప్రతిదీ మ్యూజిక్ యూజ్ చేసి పెట్టామనుకోండి, ఫ్యూచర్లో మానిటైజేషన్కి ఏమైనా ఇబ్బంది అవ్వచ్చు. నాకు కూడా కన్ఫామ్గా తెలీదు. బట్ రిస్క్ అనేది ఛానల్స్ మీద మనం చేయడం చాలా చాలా డేర్ చేయాలన్నమాట. ఛానల్స్ మీద మనం ట్రయల్ చేయాలి అని అంటే, ఎందుకంటే మీరు చేసే ఒక్క మిస్టేక్ కూడా అది మీ ఛానల్ మీద చాలా పెద్ద ఎఫెక్ట్ పడుతుంది. మీరు ఏమో ఉన్న ముందు వీడియోస్ అన్నీ డిలీట్ చేసేయాల్సి వస్తుందేమో, తెలియదు కదా. సో అందుకోసం ఎప్పుడు కూడా మ్యూజిక్ మీద పడద్దు అండ్ అలాగే షార్ట్స్ మీద ఆధారపడద్దు. షార్ట్స్ అప్లోడ్ చేయండి, షార్ట్స్ అప్లోడ్ చేయడం వల్ల మీకు సబ్స్క్రైబర్స్ వస్తారు, రీచ్ వస్తుంది. అండ్ అలాగే కొంతమంది పర్మనెంట్ సబ్స్క్రైబర్స్ ఉంటారనమాట, మీ వీడియోస్కి వాళ్ళు ఎడిక్ట్ అయిపోయి ఉంటారు. సో అటువంటి సబ్స్క్రైబర్స్ వస్తారు. అండ్ కొంతవరకు కూడా మీకు ఫేమ్ వచ్చే అవకాశం కూడా ఉంటుందన్నమాట. సో దానివల్ల కూడా మీరు షార్ట్స్ త్రూ కూడా మీరు మనీ ఎర్న్ చేసుకోవచ్చు. బట్ లాంగ్ వీడియోస్తో కంపేర్ చేస్తే షార్ట్ వీడియోస్కి వచ్చే రెవెన్యూ చాలా తక్కువ అనమాట. సో మీరు బెస్ట్ నేను చెప్పడం, లాంగ్ వీడియోసే అప్లోడ్ చేయండి. కొంచెం లేట్ అయినా పర్వాలేదు, వీక్కి ఒకటి అప్లోడ్ చేయండి లాంగ్ వీడియో, పర్వాలేదు, ఓకేనా? సో లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తే మనకి వాచ్ టైం అనేది కౌంట్ అవుతుంది. సో మీరు పెట్టిన ఆ ఎఫర్ట్స్ ఏదైతే ఉందో అవి వేస్ట్ అవ్వవు. అదే షార్ట్స్ కనుకోండి అసలు కౌంట్ అవ్వవు కదా, దానికి వచ్చినా కూడా కౌంట్ అవ్వవు. సో ఏంటి అని అంటే, మీరు లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేసి దాని ద్వారా వాచ్ టైం అవర్స్ తెచ్చుకున్నారనుకోండి, దానివల్ల మీకు రెవెన్యూ అనేది వస్తుంది అనమాట. సో క్లారిటీ అయితే ఇచ్చేసాను, ఏంటంటే షార్ట్స్ అప్లోడ్ చేయండి, బట్ దానివల్ల మీకు వాచ్ టైం అనేది కౌంట్ అవ్వదు, వృధా. జస్ట్ సబ్స్క్రైబర్స్ వస్తారు అంతే, రెవెన్యూ వస్తుంది. బట్ లాంగ్ వీడియోస్తో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ. బెస్ట్ లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయండి, ఓకేనా? సో ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బై, దిస్ ఇస్ యువర్ లావణ్య సైనింగ్ ఆఫ్.